ఈరోజు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళకి రావాల్సినటువంటి రిజర్వేషన్స్ రాక వాళ్ళ రాజ్యాధికారం అనేటువంటి ఒక కాన్సెప్ట్కి బాబాసాహెబ్ అంబేద్కర్ కాన్సెప్ట్కి దూరం అయిపోయి ఒక బానిసల్లాగా బ్రతుకుతున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో అన్నదమ్ముల్లాగా బ్రతికి రాజ్యాధికారం సాధించాలి, బాబాసాహెబ్ అంబేద్కర్ కలల కన్నా రాజ్యాన్ని సాధించాలి అని ఆలోచన ఉన్నటువంటి ఇలాంటి అన్నదమ్ముల లాంటి వ్యక్తుల మధ్య చిచ్చు పెట్టినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రజల ముందు ఆవిష్కృతం చేయడానికి ఈరోజు నేను ఈ పాత్రికేయ సమావేశం ఏర్పాటు చేయదలిచాను. గత వారం రోజుల నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది అన్నతమ్ములు, అక్కలు, చెల్లెళ్ళు సోషల్ మీడియా ద్వారా, ఫోన్ల ద్వారా ఎస్సీ వర్గీకరణ అంశం మీద విపరీతమైనటువంటి ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో అసలు ఈ వర్గీకరణ అంశం గురించిన అంశాలు రాష్ట్ర ప్రజలకి పంచుకోవాల్సినటువంటి బాధ్యత నా మీద ఉంది. ఒక న్యాయవాదిగా, ఒక మాజీ న్యాయమూర్తిగా, ఒక రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరినీ కోరుతున్నాం. ఈరోజు ప్రజాస్వామ్యానికి ఈ జడ్జిమెంట్ వచ్చిన రోజు ఒక చీకటి రోజుగా నేనైతే అభివర్ణించదలుచుకున్నాను. ఒక కుటుంబంలో ఉన్నటువంటి అంగవైకల్యంలో ఉన్నటువంటి నలుగురు పిల్లల్ని తల్లి ఎవరిని బాగా చూసుకోవాలా అని చెప్పినటువంటి జడ్జిమెంట్ని ఎలాంటి సందర్భంలో అలాంటి జడ్జిమెంట్ వచ్చిందో కూడా రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి వివరించాల్సిన బాధ్యత నా మీద ఉంది. కాబట్టి ఖచ్చితంగా జడ్జిమెంట్ని నేను విశదీకరించే ప్రయత్నం చేస్తాను. 2000 సంవత్సరంలో అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి రెండు కులాల మధ్య రాజ్యాధికారానికి సాధిస్తారేమో, వీళ్ళు సంఘటితమైతే ఖచ్చితంగా రాజ్యాధికారాన్ని సాధిస్తారు, అంబేద్కర్ కలల కన్నా స్వప్నాన్ని సాకారం చేస్తారు అని ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయత్నానికి తెరతీసినటువంటి మొట్టమొదటి ముద్దాయి చంద్రబాబు నాయుడు. ఐఎమ్ వెరీ సారీ టు సే, ఈరోజు ఈ జాతి అంతరించిపోవడానికి ఒకే ఒక కారణం ఇప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మాలా మాదిగల్ని, అన్నదమ్ముల్లాగా ఉన్న మాలా మాదిగల్ని విడదీసి ఇద్దరి మధ్య చిచ్చురేపి 30 సంవత్సరాల తర్వాత ఆ చలిమంటలో నీరు కార్చుకుని తన చలిమంటలో తన వేడిని పుట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందుతున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు విచ్ఛిన్నం అవ్వటానికి ప్రధాన కారణం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దళిత వర్గాల్లో సింహభాగంగా ఉన్నటువంటి మాల సామాజిక వర్గాన్ని, ఎంతో చైతన్యమైనటువంటి మాల సామాజిక వర్గాన్ని భూతద్దంలో చూపించి, దోషులుగా చూపించి, సొంత తమ్ముళ్ళైనటువంటి మాదిగ సోదరుల దగ్గర ఒక దుర్మార్గకరమైనటువంటి రీతిలో వాళ్ళ మధ్య తగువు పెట్టి చలిమంట కాల్చుకుంటున్నటువంటి తెలుగుదేశం పార్టీ ఈ రాష్ట్రంలో దళిత బిడ్డలు రాజ్యాధికారంలోకి రావడానికి చేస్తున్నటువంటి పోరాటంలో, కుటిలమైనటువంటి ఆలోచనల్లో ఎందుకు మనం తెలుసుకోలేకపోతున్నామో ఒక్కసారి ఆలోచించమని మాల సోదరుని, మాదిగ సోదరుని నేను వినయపూర్వకంగా కోరుతున్నాను. ఒక వర్గంగా ఉన్నటువంటి, ఒక ఆలోచనతో ఉన్నటువంటి, అన్నదమ్ముల్లాగా కలిసి ఉన్నటువంటి ఒక వర్గాన్ని చీల్చి చెండాడి వాళ్ళ మధ్య తగువులు పెట్టి వాళ్ళని రాజకీయంగా ఎదగనీయకుండా విచ్ఛిన్నం చేసినటువంటి ఒక దుర్మార్గకరమైనటువంటి ప్రయోగాన్ని 30 సంవత్సరాల క్రితం ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తే, 30 సంవత్సరాల తర్వాత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మరలా ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 1,50,00,000 మంది దళిత బిడ్డలు భవిష్యత్తులో ఇంకొక 100 సంవత్సరాల తర్వాతైనా అధికారంలోకి రావటానికి రాకుండా శాశ్వత సమాధి కడితే
దాని వెనుకున్నటువంటి నిజ స్వరూపాన్ని తెలుసుకోవాల్సిన బాధ్యత దళిత బిడ్డలకు ఉందా లేదా అని ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోమని నేను కోరుతున్నాను. ఈరోజు భారతీయ సుప్రీంకోర్టు ఏబిసిడి వర్గీకరణ సమంజసమే, ఎస్సీ వర్గాల్లో 60 ఉపకులాలు ఉన్నటువంటి ఈ వర్గాల్లో రాష్ట్ర ప్రభుత్వం తమకు అనుగుణంగా ఎవరికైనా రిజర్వేషన్స్ ఇచ్చుకోవచ్చు అని ఇచ్చినటువంటి అత్యంత దుర్మార్గకరమైనటువంటి తీర్పుని ఎలా అర్థం చేసుకోవాలో తెలియక, ఏ విధంగా దాన్ని అర్థం చేసుకోవాలో తెలియక భారతీయ జనతా పార్టీ కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి కొన్ని వ్యవస్థల్ని, కేంద్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తున్నటువంటి ఒక వ్యవస్థని, అత్యంత దురదృష్టకరమైనటువంటి వ్యవస్థని ఈ రాజ్యాంగంలో 3వ అంగంగా జ్యుడిషియరీగా ఉన్నటువంటి వ్యవస్థని ఈరోజు అనుమానించాల్సి రావటం అత్యంత దురదృష్టకరమని నేను భావిస్తున్నా. ఒక దేశంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక రాష్ట్రంలోకి వచ్చి రాష్ట్రంలో సింహభాగంగా ఉన్నటువంటి మాల సామాజిక వర్గం ఓట్లు మాకు అవసరం లేదు, మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మాకు అవసరం లేదు, మాల సామాజిక వర్గంలో ఉన్నటువంటి విద్యార్థుల భవిష్యత్తు మాకు అవసరం లేదు, గొంగళి ప్లేట్లో అన్నం తింటున్నటువంటి మాలామాదిక సామ్రాజ్యాన్ని విచ్ఛిన్నం చేయకపోతే ఈ దేశంలో రాజకీయాలు, ఈ రాష్ట్రంలో రాజకీయాలు సాధించలేమని భారతీయ జనతా పార్టీ పాడిన కుటిల ప్రయత్నంలో పాములుగా మారినటువంటి పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు ఇద్దరిని కూడా నేను ఈ ప్రెస్ మీట్ ద్వారా ప్రశ్నిస్తున్నా. మీరు మాల సామాజిక వర్గానికి చేయబోతున్నటువంటి ద్రోహాన్ని జాతి ఏ విధంగా క్షమించగలుగుతుందో ఒక్కసారి ఆలోచించమని కోరుతున్నా. ఒక రాష్ట్ర ప్రభుత్వంలోకి వెళ్ళి తెలంగాణలో మాదిగ సామాజిక వర్గానికి ఎంఆర్పిఎస్ ఉద్యమానికి మేము ఊతమిస్తున్నాము, ఇక్కడ ఏబిసిడి వర్గీకరణకి మేము పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నామని చెప్పి ఒక ప్రధానమంత్రి కూర్చొని ఒక కులానికి, ఒక మతానికి, ఒక ప్రాంతానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెట్టడం భారతీయ జనతా పార్టీకి కరెక్టేనా అని నేను అడుగుతున్నాను. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా మాల సామాజిక వర్గాన్ని, మాదిగ సామాజిక వర్గాన్ని దగ్గర చేర్చుకొని ఎస్సీలుగా ఉన్నటువంటి ఇద్దరిని కూడా సంఘటితం చేసి వాళ్ళ అప్లిఫ్ట్మెంట్కి ప్రయత్నం చేయాల్సినటువంటి ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈరోజు వాళ్ళని వెడకొట్టి డివైడ్ అండ్ రూల్ అండ్ పాలసీతో ఒక బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఏర్పరిచినటువంటి కుయుక్తులతో చేసినటువంటి ఒక వ్యవస్థని ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరలా గెలిపించినటువంటి ప్రజల్ని ఏమనాలో అర్థం కావటం.